శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో తొగట వీధిలో ఉన్న శ్రీ చౌడేశ్వరి దేవి దేవాలయ అభివృద్ధి సంఘం అమ్మవారి పేరిట గత 10 సంవత్సరాల నుండి వృద్ధులకు వికలాంగులకు ప్రతి నెల 1వ తేదీన భోజన సౌకర్యం కల్పిస్తూ 200 రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తూ అదేవిధంగా ప్రతి నెల 4వ ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ మెంబర్ దాసరి వెంకటేశ్లు పేర్కొన్నారు. ధర్మవరం పట్టణంలో ఉండు నేసేపేటలో శాంతికళ చౌడేశ్వరి దేవాలయం కమిటీ పరంగా ఉండేటువంటి దాసరి కేశవమ్మ గారు, అలాగే దాసరి పెద్ద వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం వారి కుమారుడైనటువంటి దాసరి చిట్టి గారు ఎంతోమంది దివ్యాంగులకి అలాగే నిరుపేద వృద్ధులకు అంటే వాళ్ళ స్తోమత ఆర్థికంగా ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి తగినంతగా మందులకు ఉపయోగపడేంత ప్రతి నెల 1వ తేదీన ఉదయమే 200 రూపాయలు గత 10 సంవత్సరాల పైనుంచి అందరికీ పిలిపించి వాళ్ళకి భోజన వసతి ఏర్పాటు చేస్తూ కూడా 200 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. చాలా ఇది మంచి అవకాశము. అందులో ఎటువంటి పెద్దవాళ్ళు వీళ్ళు గుర్తించి వీళ్ళకి అవకాశాలు ఇచ్చినారు. దీన్ని ప్రతి ఒక్క నిరుపేదలు సద్వినియోగం చేసుకుంటున్నారు, ఇంకా చేసుకుంటారని కూడా సంతోషంగా భావిస్తూ. నా పేరు లలిత. దేవాలయంలో ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని నెల చివరి ఆదివారము మేము చేపడుతున్న కార్యక్రమానికి చైర్మన్గా ఉంటూ, అలాగనే ప్రతి నెల 1వ తారీఖు గత 10 ఏళ్ళుగా వృద్ధులకు చేతకాని వారికి నెలకి 200 రూపాయల ప్రకారంగా పింఛను వాళ్ళకి ఏర్పాటు చేసి భోజనాలు పెట్టి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమం మేము అబ్సల్యూట్గా దేవాలయం పేరునే చేస్తున్నాము. కానీ దాతలు వచ్చేసేసి కమిటీ మెంబర్లు అయిన నేను, దాసరి వెంకటేశ్వర అని పిలువబడే నేను, 132 మందికి, ఒక 5 మందికి దాసరి మంజునాథ్ గారు, మరో 5 మందికి చందా ప్రసాద్ గారు, మరో 5 మందికి బండారు సూర్యనారాయణ గారు, మరో 3కి డి నారాయణ అనేసే మనిషి, వాళ్ళు ఎక్కడో ఉండి మేము చేపట్టిన మంచి కార్యక్రమం మా తరపున కూడా మా అమ్మ నాన్నల పేర్లు గుర్తుగా 200 రూపాయల ప్రకారంగా ఇమ్మని చెప్పేసి వాళ్ళు మాకు ఇచ్చిన దాన్ని ఇచ్చి కార్యక్రమం చేపట్టాము. అలాగనే ఎవరైనా కానీ వాళ్ళు పని ఒత్తిడి వల్ల వాళ్ళు వచ్చి సేవ చేసేదానికి కానప్పుడు డబ్బులు మాకు ఇచ్చేస్తే వారి అమ్మా నాన్నల పేరిట కార్డు తయారు చేసేసి పేదలకి మేము ప్రతి నెల 200 రూపాయల ప్రకారంగా వారికి ఇచ్చినిస్తూ భోజనాలు కూడా ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమాలు చేయడంలో మాకు ఆనందం ఏమంటే మేము కూడా సమాజానికి ఏదో ఒకటి సహాయం చేస్తున్నామనేసి ఆనందాన్ని మాకు ఇచ్చి మాకు ఆరోగ్యకరమైన సంతృప్తిని మాకు వస్తుంది. దానికి మేము ఆనందపడుతున్నాము. ఇంకా శాంతికళ చౌడేశ్వరి దేవాలయం ఇక్కడ స్థాపించి దాదాపు 150 సంవత్సరాలైందని మా పూర్వీకులు చెప్పగా, సో అమ్మవారి పేరిట చిరస్థాయిగా నిలిచిపోవాలనేసి, అలాగనే వృద్ధులకి ఈరోజు మందులు చాలా ఖరీదైనవి, అవి తెచ్చుకునేసి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకునే దానికి చేతగాక కొంతమంది మందులు వాడుకోకుండా ఉన్నపాటిగా మరణించే సందర్భాలు మేము తెలుసుకునేసి వాళ్ళు కూడా 10 ఏళ్ళుగా మేము ప్రతి నెల చివరి ఆదివారము 4వ వారము మంచి ఉన్నత డాక్టర్లైన మా కుమారుడు డాక్టరు, హైదరాబాద్ నుంచి మా కుమారుడు డాక్టరు జైదీప్ నేత మరియు తన ఫ్రెండ్ మిస్టర్ సుబ్రహ్మణ్యం గారు, అలాగనే ధర్మవరంలో స్థానికంగా ఇట్లాంటి కార్యక్రమం చేపడుతున్నామంటే మొదటికి నేను ఉంటానని చెప్పేసి డాక్టర్ వివేక్ కులాయప్ప గారు, డాక్టర్ వెంకటేష్ గారు, చిన్నపిల్లల వైద్య నిపుణులు